చెట్టు ఎక్కడానికి వీలు లేకుండా కొంచెం ముళ్ళుండే ఎట్లా అనుకోండి. నేను చూస్తాను ఆ రంగులుగా ఉన్నటువంటి ఆ కాలు టాప్ 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 అని పగిలిపోతా ఉన్నాయి. అవి పగిలి దానిలో ఉన్న ఇత్తనాలు వచ్చి కింద పడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తనాలు వచ్చి కింద పడిపోతా ఉన్నాయి. ఇత్తనాలు ఇసుక రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఇత్తనాలు ఇసుక రెండు ఒకే రకంగా. ఇసుకలోనే కదా చెట్టు ఉంది. అప్పుడు బాధేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు నాతో, నువ్వు చూస్తున్నావు కదా విత్తనాలు ఎక్కడ పడతాయో, నువ్వు ఆ చెట్టు మలిపించాలనుకుంటున్నావు కాబట్టి విత్తనాలు పడే చోటు ఇసుకను తీసుకో. దానిలో ఏముంటాయి? విత్తనాలు కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్కడ పోయాలనుకుంటావో అక్కడ పోయి తీసుకొని వెళ్ళు అన్నా. అప్పుడు నేను దాని దోసుడితో ఆ ఇసుకను పట్టుకున్నాను. దానిలో విత్తనాలు ఉన్నాయి. నేను దక్షిణ దిక్కును అన్నాను, నేను ఉత్తర దిక్కునకు బయలుదేరి ఒక నల్లరేగడి నేలలో ఆ విత్తనాలు పోసాను. ఆ ఇసుకను విత్తనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ నాకు వస్తే దర్శనం అది వాసన తెల్లారుజామున ప్రార్థన చేసి పండుకున్నాను. అట్లా 1998లో నా ఉద్దేశం ఏంటంటే, నాకు 30 సంవత్సరాల వయసు వచ్చేలోపు నేను బైబిల్ బాగా నేర్చుకొని చూడకుండానే చెప్పాలి, బైబిల్లో పలానా సాటి పలానా ఉంది. అదే నా కోరిక. ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దామనే ఆలోచన అసలు ఎప్పుడు చూసి నా గుండెల మీదే ఉండేది బైబిల్. ఇప్పుడు కూడా నా రెఫరెన్స్ బైబిల్, ఏ రోజు నేను ఏ అధ్యాయం చదివాను దాని మీద రాసి అట్లా ఆలోచన కలిగి ఉన్నాను. సరే, ఆ పాస్టర్ గారికి చాలామందికి చెప్పాను, వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ పాస్టర్ గారు నాకేం చెప్పాడంటే, అయ్యా దేవుడు నీకు గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. అప్పటికి వాస్తవంగా నేను సేవ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. మామూలుగా వెళ్ళాను ట్రైనింగ్ తీసుకుంటామన్నాను. నాన్న పాస్టర్ గారు కాబట్టి సరే, సేవ చేయాలనే ఆలోచనే నాకు లేదు. ఎప్పుడు సేవపడతాను ఆలోచన నాకు లేదు. అయితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు, నీ ద్వారా ఆ చెట్టు అనేది సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు అనేది సంఘానికి సాదృశ్యం, దానిలో విత్తనాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు సంఘం ఎక్కడ ఉందంటే ఇసుక నేలలో ఉంది. ఎక్కడుంది? ఇసుక నేలలో ఉంది. సంఘం సారవంతమైన నేలలో పడితేనే అది బాగా అభివృద్ధి అయ్యింది. కాబట్టి దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు బ్రదర్, దేవుడు నిన్ను వాడుకుంటాడు, రాబోయే కాలంలో గొప్ప సంఘాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు అని ఆయన చెప్పాడు. ఇంకదే ఆ దర్శనం ఆయన చెప్పిన తర్వాత ఇంక నేను 2001లో మార్టూరు వచ్చేసాను. అప్పుడు సంఘం లేదు, ఇద్దరు కూడా లేరు విశ్వాసం. పాస్టమ్ గారు, నేను, చిన్నపిల్లలు బయలుదేరి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. నాకు అంటూ బంధువులు చాలామంది ఉన్నారు, కానీ నన్ను ఆదరించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వాస్తవం, అన్నం లేని రోజు పాస్టమ్ గారు నీళ్లు పోసి పిల్లలకి, కూర లేని రోజు ఆ నీళ్లలో అన్నం వేసి పెట్టి, అలాంటి ఇబ్బందులు ఎన్నో మేము పడ్డాం. అయితే ఇదంతా కూడా దేని కొరకు అంటే నా మేలు కొరకు. దేవుడు కష్టాలు అనుభవించి సేవ చేస్తే ఆ సేవ వేరుగా ఉంటుంది. ఒకవేళ మా నాన్న మంచి సంఘం నాకు అప్పగించాడు అనుకో, అది వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆలోచన, మా నాన్న అయితే ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎప్పుడు, అయ్యా మరి నీ సేవ కొరకు నీ బిడ్డలను వాడుకొని మా అన్నయ్య కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఈ ప్రాంతానికి నడిపించడం, మరి నాని చెప్పిన రీతిగా మరి నేనేం సంపాదించలేదు, కానీ మరి పిల్లల్ని చదివిద్దాం అని పిల్లలిద్దరిని చదివించడానికి మరి సేవలోనే మరి ఎవరు నాకు ఏ సహాయం చేయకపోయినా కానీ దేవుని మీద ఆధారపడి అట్లా ముందుకు వస్తూ ఉన్నాం. ఈరోజుకి మీ అందరికీ తెలుసు, మరి దేవుడు మరి ఒకటి మాత్రం వాస్తవం, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఏదైనా కానీ కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, కష్టపడి పని చేస్తే వ్యవసాయం చేస్తే పంట పండు, కష్టపడి సేవ చేస్తే దేవుడు ఆ సేవను అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మరి మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో సర్వశక్తుని నీడన వారికి ఆశ్రయము దొరికింది. కాబట్టి మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు.
నేనైతే ఒకటే చెప్తాను, నానికి కానీ జిస్సి కానీ మా నాన్న నాకు సంపాదించి ఏమి ఇవ్వలేదు, నేను కూడా మీకు ఏమి ఇవ్వలేదు. దేవుని మాత్రం మీకు అప్పగిస్తాను. దేవుని చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను. దేవుని మీద మీరు ఆధారపడితే దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు. ప్రభు మా నాన్న నాకు నేర్పిందంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంది కదా, వాళ్ళు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. వారు అప్పిస్తారు కానీ అప్పు తీసుకుంటారు. వారు పైవారిగానే ఉంటారు కానీ కిందవారిగా ఉండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులైనప్పటికీ కూడా మరి దేవుడే కొంతమందిని ప్రేరేపణ చేస్తూ ఉండేవాడు, వాళ్ళ ద్వారా సహాయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాకా కూడా దేవుని మీదనే కొండల తట్టు నా కనులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది. దేవుని వలనే మనకు సహాయం దొరికింది. మరి మాకు గడవటమే కష్టమైతే దేవుడు 10 మంది పిల్లలను చూసే ధన్యత కూడా దేవుడు ఇచ్చాడు. కాన్వెంట్స్ చర్చి ద్వారా వాళ్ళు కొంచెం ఆర్థికంగా పిల్లలకు సహాయం చేసిన వాళ్ళు పిల్లలు నా దగ్గర ఉన్నంత కాలం మరి వచ్చేవి మొత్తం పిల్లలకే నేను వాళ్ళు ఇచ్చేయి నా దగ్గర సేవకు వచ్చేయి అన్నీ అట్లా చేస్తూ ఉన్నాం. పిల్లలు నా దగ్గర నుంచి మరలా మరి వాళ్ళు గృహాలకు వెళ్ళిన తర్వాత చర్చీలు ప్రారంభం చేశాం. జనార్దన్ కాలనీ కావచ్చు, అట్లా దేవుడు మరలా వాటికి ఆర్థిక నిధులను మరి సేవ ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ మధ్యన మనం కట్టుకుంటూ ఉన్నామంటే మరి ఆ పాస్టర్ గారు మొన్న వచ్చి గుర్తు చేశాడు, అయ్యా నువ్వు 2003లో ఒక సాక్ష్యం చెప్పావు, నీ గురించి అది ఇప్పుడు నెరవేరుతుందయ్యా అన్నాడు. సపోర్ట్లు కొడతాం ప్రభు. హల్లెలూయా. అది ఇప్పుడు నెరవేరుతుంది. అక్కడ చిన్న పూరి మందిరం వేస్తే ఆ చిన్న పూరి మందిరం అంతా నిండిపోయింది. ఇక్కడ మందిరం వేసాం, ఇప్పుడు ఈ మందిరం కూడా ఆదివారం మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మందిరాన్ని ఇచ్చాడు, దీన్ని కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించిపోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు ముగించుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు నిన్నేం చేస్తాడు? ఇచ్చిస్తాడు. ఈ వాగ్దానం నా బైబిల్లో ఇప్పుడు సమస్త జనముల కంటే. వాస్తవం నేను చాలాసార్లు నేను నమ్మేది ఒకటే, యవ్వన కాలంలో దేవుడు తీసుకొచ్చాడు. యవ్వన కాలంలో నరుడు దేవుని కాడిని పొందుట మేలు, గొప్ప మేలు. కాబట్టి యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో అట్లానే వాడుకుంటా ఉన్నారు. నిజంగా మరి నేను మొన్నటిదాకా ఇక చెయ్యలేను, ఇక సంఘాలు ఎక్కువైపోయినాయి, ఇంక చేయలేను అనుకున్న టైంలో దేవుడు అద్భుతంగా మాస్టర్ గారిని కూడా మన మధ్యకి తీసుకురావడం, మరి అలిసిపోకుండా మరి మాస్టర్ గారు కూడా తాను మనకి తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా మరి ఏ టైంలోనైనా కానీ మరి సేవలో సహకరిస్తూ మాస్టర్ గారు కూడా నేను ఒకటే అనుకుంటా, మాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంకల్పంలో ఎవరైతే ఉంటారో, రోమం 8:28 కదా, దేవుని సంకల్పంలో ఉన్నవారికి, ఆ దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. ఇదే కాదు, ఇంకా అనేకమని తొందరలో వెహికల్స్ కూడా దేవుడు మనకి కార్లు లాంటివి ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం. కాబట్టి ఆ రీతిగా ఇట్లా ఉన్న సమయంలో మరలా క్వానిక్ సంఘాన్ని దేవుడు అప్పగించడం ఎట్లా అనుకుంటా ఉన్న సమయంలో దేవుడు నానిని మరలా కొట్టుకొని తాను వాస్తవంగా తాను అనుకున్నాడు వేరే కంట్రీస్కి వెళ్ళాలని. నేనైతే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా తన ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం ఏదైతే అదే జరిగింది. ఒకవేళ తాను నిజంగా తాను వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే నువ్వు పలు. మరి ఆ రీతిగా దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు, ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇంతవరకు మరి నా 46 సంవత్సరాలు జీవితంలో
నా 19వ సంవత్సరంలో 17వ సంవత్సరంలో వివాహమైంది. 19వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కూడా దేవునిలో ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని తిరస్కారాలైనా దేవుడు అద్భుతంగా మరి అన్ని విషయాలలో ఇది ఎదురొచ్చినా కానీ దాన్ని సమస్య గట్లుగా దేవుడు చేసి ఆయనే నా పక్షాన్ని యుద్ధం చేసి మరి ఆత్మీయులు అనేక మార్లు మరి నన్ను కృంగదీయాలని అనేక మార్లు ఒక పాస్టర్ గారు అయితే అసలు ఈ ఊర్లో నువ్వు ఉండదలుచుకున్నావా అని మాట్లాడారు. అట్లా మాట్లాడారు. కానీ దేవుడు ఎందుకో మరి నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ, ఎందుకో నేనంటే మరి అన్ని విషయాలలో దేవుడు నాకు సహాయపడుతూ వస్తూ ఉన్నాడు. సేవలో కానీ మరి నేను వాస్తవంగా నాకు అంత జ్ఞానం కూడా లేదు. మరి నేను ఒక పాట దేవుడు రాయించాడంటే ఆ పాట అద్భుతంగా హైలైట్ అయిపోయింది. మరి ఎందుకో నాకైతే తెలియదు. దేవుడు ఒక వ్యక్తిని తాను ఎన్నుకున్నప్పుడు తప్పనిసరిగా సమస్తమును ఇచ్చి సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి ఈ 46 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు. ఈ 47వ సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా మరలా అనుగ్రహించాడు. నా కొరకు, బిడ్డల కొరకు, సంఘం కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నాను. సమయం 10:30 అయింది. ప్రార్థన చేసుకున్నాను. మధ్య ఉన్న ఇసుకల్లో ప్రార్థన చేసింది చివరి ప్రార్థన వల్ల పాస్టర్ గారు చేసింది. ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తారు. చెయ్యం అక్కడే చెయ్యి. తర్వాత చివరి ప్రార్థన పాస్టర్ గారు చేసింది. ఆశీర్వాదం పాస్టర్ గారు ఇస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోన్నతుడా, కొందనాలు స్తోత్రాలు, అందరూ ఏకీభవిద్దాం. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆకాశం మహాకాశాలు పట్టుచాలని యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా నీ కృప చొప్పున ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చుకొని ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ దాసుడు ప్రభువా నీ రెక్కల చాటును ప్రభువా మరుగుపరిచి ప్రభువా, నీ సులువు చాటును మరుగుపరిచి ప్రభువా అయా 46 సంవత్సరములు ప్రభువా నీ దైవజనునికి ప్రభు నీ దాసునికి ఇచ్చి ప్రభువా 47వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి ప్రభువా సంవత్సరం అనే దయాకిరీటాన్ని నువ్వు ధరింపజేసిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీ దాసుని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా నీ సాక్షులుగా ప్రభువా మా మధ్య వారు నివసిస్తున్నప్పుడు ప్రభువా వారెంతో ప్రభువా నీ నామానికి మహిమకరంగా జీవించారు తండ్రి. అందుకు మేమందరము సాక్షులుగా ప్రభువా నీ ఎదుటున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా. వారు ప్రభువా అనేకుల్ని అయా యోహోనైతే ప్రభువా ఇశ్రాయేలుని అనేకుల్ని ప్రభువా నీ వైపు త్రిప్పి ఉండగా ప్రభువా ఇదిగో తండ్రి నీ దాసుడు కూడా ప్రభువా అనేకుల్ని ప్రభువా నీ వైపుకి త్రిప్పుచ్చు ప్రభువా. ఏలియా వంటి ఆత్మ కలిగి ప్రభువా రోషముగా పౌరుషంగా ప్రభువా నీ సేవా పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండగా ప్రభువా నీ కృప చొప్పున ప్రభువా వారిని కనికరించి నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభువా. అయా పౌలు అంటున్నాడు తండ్రి, ఇదిగో ప్రభువా నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను ప్రభువా, నీతి కిరీటం నా ఇంత దాచి ఇచ్చావన్నాడు ప్రభువా. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ దాసుడికి నీతి కిరీటాన్ని ప్రభువా దయచేసినందుకు నీ కొందనాలు ప్రభువా. బిడ్డ నీ సులువు చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. ఇంకా అనేకమైన సంఘాలు బిడ్డ కట్టడానికి నీ కృప చూపండి, నీ దాసుడు కట్టడానికి నీ కృప చూపండి ప్రభువా. అయా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. ఈ సంఘాన్ని ప్రభువా ఇంకా కట్టబడి ప్రభువా అనేకుల చేత ప్రభువా సంఘ సరిహద్దులు ప్రభువా విశాలపరిచి ప్రభువా సంఘం అంచుల వరకు నింపబడి ప్రభువా అనేకుల్ని నీ వైపుకి త్రిప్పి బిడ్డ ప్రభువా నీ పరిచర్యలో గొప్పగా వాడబడటానికి నీ దాసురాలు నీ దాసుడు వాడబడటానికి నీ కృప చూపండి. ఇంకా ఇలాంటి అనేకమైన ప్రభువా జన్మదినాలు జరుపుకోవటానికి నీ సహాయం దయచేతండి. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఏలియా వంటి ఆత్మ, ఎలీషా వంటి ఆత్మ ప్రభువా ఆ బిడ్డ మీద కుమ్మరించి ప్రభువా నీ నామానికి మహిమకరంగా మా అందరికీ మేలుకరంగా ప్రభువా వాడుకొని సహాయం దయచే తండ్రి. బిడ్డకి సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచే తండ్రి.
నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా బలపరచండి ప్రభా. నీ ఆత్మతో నింపి ప్రభా, నీ నామానికి మహిమకరంగా గొప్పగా వాడుకోమని అయా అనేక ఆత్మ నీ వైపు తిప్పటానికి నీ కృప చూపి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మాస్టర్ గారు చివరి ప్రార్థన చేసుకో.